హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తనుజ్ గార్డెనింగ్. ఈరోజు నేను మా అబ్బాయి కడియం నర్సరీలు చూడడానికి బయలుదేరామండి. ఇవి కడియం బయలుదేరేటప్పుడు దారిలో కనిపించే చిన్న చిన్న మొక్కల నర్సరీలు అనమాట. మేము కాకినాడ రామేశ్వరం నుంచి బయలుదేరామండి. రామేశ్వరం దాటాక మనకు జీ మామిడాడ తగులుతుంది. తర్వాత చిన్న చిన్న పల్లెటూళ్ళు వస్తాయి. ముందుగా ద్వారపుడి తర్వాత అనపర్తి దాటాక మనకు కనిపించేది ముందుగా కడియం అండి. ఈ కడియం హైవే అనమాట. చూడండి, అన్ని నర్సరీలు, స్టార్టింగ్లో ఉన్నవన్నీ చిన్న చిన్న నర్సరీలు. ఇక్కడ కూడా మొక్కలు ఉంటాయండి, కానీ ఇంకా రేర్ వెరైటీస్ దొరకాలంటే మనము కడియపు పెద్దలంక వెళ్ళాలి. చూడండి, ఇక్కడ ఒక చిన్న నర్సరీ ఉంది. పక్కనే ఒక గుడి కూడా కనిపిస్తుంది. కొంతసేపు ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి నించున్నాం. ఇక్కడ వీధిలో మొక్కలు అమ్ముకునే వాళ్ళు కనిపిస్తారండి. చూసారు కదా, బైక్ మీద మొక్కలు పెట్టుకుని వెళ్తున్నాడు ఒక అతను, రెడీ చేసుకున్నాడు అనమాట. మేము కూడా వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అండి. అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం. స్టార్టింగ్ నుంచి ఎలా ఉందో ఒకసారి చూసుకుంటే మనకు ఎక్కడ ఏం తీసుకోవాలో ఐడియా ఉంటుందని ముందు ఒక రౌండ్ వేస్తున్నాం. ఇది చూడండి, పెద్ద కడియపులంక వెళ్ళగానే మనకు దారిలో కనిపించిన లోటస్ నర్సరీ. చూడండి ఎంత పెద్ద లోటస్ ప్లాంట్స్ ఉన్నాయో. ఒక్కొక్కటి 10,000 అంటండి కాస్ట్. అయినా సరే ఇవి సేల్ అయిపోయాయి. చూసారు కదా, పెద్ద ప్లేట్స్లా కనిపిస్తున్నాయి. వీటిని మనం సినిమాల్లో ఎక్కువ చూస్తామండి, రేర్ అనమాట. అందుకని ఇవి ఎక్కువగా దొరకవు. ఇక్కడ పక్కన ఉన్నవన్నీ చిన్న చిన్న లోటస్ వెరైటీస్. అవి కూడా కాస్ట్ ఎక్కువేనండి, 500, 1000 అలా ఉంది. ఇక్కడ పక్కనే ఇంకొక లోటస్ నర్సరీ ఉంది. అంటే ఎక్కువగా ఇక్కడ లోటస్ ప్లాంట్స్ కనిపిస్తున్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయండి, కానీ చూపించడానికి ఎవరు లేరండి. ఈరోజు భోగి పండుగ, నర్సరీలు అన్నీ ఖాళీగా ఉన్నాయి. అందుకే ఈరోజు మేము బయలుదేరాం. అంటే ఫ్రీగా అన్నీ చూసుకోవచ్చండి, ఎవ్వరూ లేరండి. చూడండి, ఇదొక వైట్ వెరైటీ. చూడండి, బందల్లో ఉన్నాయి ఈ ప్లాంట్స్. అక్కడ వరకు వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు మనం వేరే ఒక నర్సరీలో ఉన్నామండి. ఇక్కడ కూడా కొన్ని వెరైటీస్ కనిపిస్తున్నాయి. చిన్ని ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే పెద్దవి కాదు, అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి అన్నమాట. ఏమైనా తక్కువలో వస్తాయేమో అడుగుదాం. ఇక్కడ ఎవరు కూడా అడగడానికి కనిపించట్లేదండి. ఒక తోటమాలి ఉన్నాడు, అతన్ని అడుగుదాం. ఇది వాటర్ ఫౌంటైన్ అండి. ఇందులో ఏమీ లేవు, చిన్న చిన్ని చేపలు కనిపిస్తున్నాయి. చూడండి, ఇవన్నీ కూడా లోటస్ ప్లాంట్సే. ఇది పెద్ద కుండీలో వేసి ఉన్నాయి. ఇవి చిన్న చిన్నవి, అంటే చిన్న ప్లాంట్స్కి చిన్న పాట్స్లో వేశారనమాట. ఇక్కడ ఒక అతను కనిపించాడండి. ఒక దాని కాస్ట్ అడిగాను, 300 అన్నాడు. 200కి అడుగుతున్నాను, ఇస్తాడంటండి. ఇంకో వెరైటీ ఏదో ఉందట, అది చూపిస్తానంటున్నాడు. అందులో ఏమీ లేవు, దుంపలే ఉన్నాయండి. ఏదో వెతుకుతున్నాడు. ఫస్ట్ నేను ఒక వెరైటీ చూశానండి, చిన్న లీవ్స్ ఉంటాయి. లీవ్స్ చాలా అందంగా ఉన్నాయండి. వచ్చిన వెంటనే దీన్ని 100 అని చెప్పాడండి. అది బాగుందని చెప్పగానే ఇప్పుడు 300 అంటున్నారు. తీస్తారు చూడండి. అది డార్క్ రెడ్ కలర్ అంటండి. అది ఫ్లవర్ వస్తే కానీ మనకు తెలీదు, కానీ చూడ్డానికి బాగుంది కదా అని దాన్ని 200కి అడిగానండి. ఇంకా ఉన్నాయంట, చూపిస్తానంటున్నాడు. అవి చేతికి రావట్లేదండి, లోపల గట్టిగా పట్టేసుకుని ఉన్నాయి. విరిగిపోతాయి కదా, ఇంకోటి చూపించమంటున్నాను. అది పింక్ వెరైటీ అండి, ఆల్రెడీ మా దగ్గర ఉంది. ఇక్కడ ఏదో ఉందంటే ఇంకో వెరైటీ చూపిస్తానని తీసుకెళ్తున్నాడు. చిన్న దుంపలున్నా సరే వచ్చేస్తాయండి ఇవి, మనం ప్లాంటే కొనక్కర్లేదు. వీటిని మంచి కేర్ తీసుకుంటే అవే బాగా చూస్తాయండి. ఇంకా ఎదురు ఏవో ఉన్నాయంటే చూద్దాం పదండి. ఇంకా ఎదురుకి వెళ్తే ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయండి. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్ వెరైటీస్ అనమాట. నెక్స్ట్ వీడియోలో మనము ఇండోర్ ప్లాంట్స్ కూడా చూద్దామండి. ప్రజెంట్ అయితే ఇక్కడ కొత్తగా వెరైటీస్ కనిపించలేదు. చూడండి, ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్సే. ఇక్కడ కింద చూడండి, టచ్ మీ నాట్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇవి మన దగ్గర ఉన్న మామూలు వెరైటీస్ ఉంటాయండి. ఇక్కడ ఎక్కువగా కొత్త వెరైటీస్ ఏం లేవు. నెక్స్ట్ వీడియోలో మీకు నేను దీని కంటిన్యూషన్ చూపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్,
ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.